ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వాన్ని గద్దె దించి కూర్చోబెట్టకపోతే మనకి ఇంతకన్నా ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. ప్లీజ్ ఇది దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ యూత్ ఉన్నారు ఇక్కడ. మీ లైఫ్లో ఏమాత్రమైనా బాగుపడుగా ఈ 5 ఏళ్లలో మీ జీవితంలో ఎంత మంచి మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించారా? 5 ఏళ్లకు ముందు మీ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చూసారా? ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వీర మహిళలు ఉన్నారు, లేకపోతే కొంతమంది మహిళా మహిళలు ఉన్నారు. మీ లైఫ్లో ఏంటి గొప్ప మార్పు వచ్చింది ఈ 5 ఏళ్లలో? కనీసం ఒక 5 ఏళ్లలో మంచి మార్పు రాకపోగా 5 ఏళ్ల క్రితం మీకున్న జీవన స్థితి కన్నా ఇప్పటికి ఏమైనా మెరుగుపడిందా అంటే ఇంకా అధ్వానంగా తయారైంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి నిజంగా చెప్పాలంటే నేను వైసీపీ వాళ్ళని అనలేను. ఇది మనం అంటే మన ప్రజలే నెత్తి మీద తెచ్చిపెట్టుకుని కూర్చున్నారు. ఒక భస్మాసురుడు లాంటి వ్యక్తి నెత్తి మీద తెచ్చిపెట్టి కూర్చున్నారు. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. రేపు వచ్చేదిగా 2024లోనే వస్తుంది. 24 ఎలక్షన్కి అదే సొల్యూషన్ దొరుకుతుంది మనకి. మీరేమి వర్రీ అవ్వకండి. ఇంత అద్భుతంగా అంగరంగ వైభవంగా రాష్ట్రమంతా ఆడుదాం ఆంధ్రాని జరుగుతుంటే పచ్చ ఛానళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం కడుపు మంట తారాస్థాయికి వెళ్ళింది. వాళ్ళు అంటారు ఈ కిడ్స్ మీద ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. ఆ కడుపు మంటతో అల్లాడే ఆ పచ్చ ఛానళ్ళని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది రాబోయే ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని వాళ్ళతో కలిసి వచ్చే పార్టీలతో ఆడేసుకుంటాయి, వాళ్ళని హైదరాబాద్కి తరిమేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.